హాయ్ మామ, వెల్కమ్ టు మ్యాడ్ ఎంటర్టైనర్స్. చెన్నై టు కోయంబత్తూర్ ట్రిప్లో డే 2 అయితే స్టార్ట్ చేసేసాం. కేవీ రెసిడెన్సీస్ నుంచి మేమైతే బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చిందన్నమాట. మేమైతే ఈ హాస్టల్ వకేట్ అయ్యి నెక్స్ట్ హాస్టల్కి వెళ్తున్నాం. ఈరోజైతే ట్రిప్లోకి కొత్త పర్సన్ యాడ్ అవబోతున్నాడు అనమాట. ఆడి కోసం ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం. గాంధీపురం నుంచి మేము నెక్స్ట్ ముర్దమల ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి హాస్టల్ స్టే అక్కడే అనమాట. ఇదైతే రేణు రెసిడెన్సీస్, టీ నగర్, వడవల్లి. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు, టీ నగర్స్ అనేవి ఇక్కడ 3 ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. మాకు అలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. రూమ్ కాస్ట్ అయితే 2600 పడింది. 8 మెంబర్స్కి ఒక రూమే ఇచ్చారు. కాస్ట్ చూసి వర్త్ కాదేమో అనుకోవద్దు, విత్ ఏసీ ఫెసిలిటీ కాబట్టి వర్తే. ఇది మా రూమ్. అయితే రెడీ అయ్యాక మేమైతే బయటికి ఫుడ్కి వెళ్ళాం. ఇక్కడైతే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లోనే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. లిమిటెడ్ ఆప్షన్ అయినా సరే ఫుడ్ అయితే అఫోర్డబుల్ ప్రైజెస్లోనే దొరికింది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ టు రూమ్. అండ్ చూస్తున్నారు కదా మా వాళ్ళు డ్యాన్స్ మామూలుగా ఉండదన్నమాట. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఈసా ఫౌండేషన్. సో యాక్చువల్లీ మేము సర్వని వాటర్ ఫాల్స్ విజిట్ చేసి ఈసా ఫౌండేషన్ విజిట్ చేద్దాం అనుకున్నాం. బికాస్ ఆఫ్ రూమ్ చేంజ్ అండ్ ల్యాక్ ఆఫ్ బస్ అవైలబిలిటీ, దీనివల్ల అది క్విట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ టు గాంధీపురం అనమాట. ఎందుకంటే ఈసా ఫౌండేషన్ బస్ అక్కడే అవైలబుల్ ఉంది. ఇక్కడ అగైన్ మళ్ళీ మేము 17D బస్ ఎక్కి గాంధీపురంకి రీచ్ అయ్యాం. గాంధీపురం టు ఈసా ఫౌండేషన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే స్పెషల్ బస్సెస్ అయితే ఉంటాయి. మీరు మాత్రం వాటిని మిస్ చేసుకోవద్దు. అఫోర్డబుల్ ప్రైజెస్లో వెళ్ళిపోవచ్చు. మీరు క్యాచ్ చేయాల్సిన బస్ నెంబర్ 14D. ఈసా ఫౌండేషన్కి వెళ్ళే రూట్లో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంజాయ్. హలో మామ, నేను మీ దినేష్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. మావాడైతే లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మీకోసం నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ ముందుకు వచ్చేసా. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇంకా చివరికి ఆదియోగి దగ్గరికి అయితే చేరుకున్నాం మామ. చేరుకోవడంతో పాటు ఆకలి కూడా స్టార్ట్ అయింది మామ. మాకు వెళ్ళే దారిలోనే షాప్స్ కనిపిస్తే అక్కడ స్నాక్స్ తీసుకొని అలా తినుకుంటూ ఆదియోగి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాం మామ. మీరు బై వాక్ ప్రిఫర్ చేసుకోకపోతే మీకు బుల్లా కట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మీకు ఆదియోగి దగ్గర తీసుకెళ్తారు మామ. ఏం ఫీల్ కాకండి. అండ్ అక్కడ మీరు లొకేషన్స్ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు మామ. ఇంకా దగ్గరికి వెళ్తున్న కొద్దీ మా బాడీలో వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి మామ. ఆ వైబ్రేషన్స్తో ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువయ్యి ఇంకా ఫాస్ట్గా మూవ్ అయ్యాం. అండ్ ఇక్కడ సాటర్డే, సండే మీకు స్పెషల్ షో అనేది ఉంటుంది. అండ్ రష్ కూడా ఎక్కువ ఉంటుంది, మర్చిపోకండి. రష్ ఉంటుందని చెప్పి మీరు ఆ రోజు వెళ్ళడం మానేయకండి. ఆ రష్లో కూడా ఫీలింగ్ బాగుంటుంది మామ, అది మిస్ కాకండి. స్పెషల్ షో మీకు సాటర్డే, సండే ఉంటుంది అనమాట. మేము రీచ్ అయ్యేలోపు అరౌండ్ 6 PM అయింది మామ. అయితే మీరు మ్యాక్సిమం ట్రై చేయండి ఎర్లీగా రావడానికి. ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ అన్ని మీరు ఎంజాయ్ చేయడానికి మీకు బాగుంటుంది అనమాట. 4th డెస్టినేషన్ అయిన ఆదియోగి మాకు వర్త్ అనిపించింది. అండ్ మా వాళ్ళు అయితే ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో కాల్లో బిజీ అయిపోయారు. అండ్ మీరు కూడా లొకేషన్స్ చూస్తూ బిజీ అయిపోండి మామ.
ఇంకా స్పెషల్ షో అయితే స్టార్ట్ అయింది మామ. మేము కూడా అందరితో పాటు డిసిప్లిన్గా కూర్చున్నాం. ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. డ్రెస్ కోడ్ వైట్ అనుకుని వచ్చాం మామ, కానీ మా వాళ్ళు కొంచెం మంది ఫాలో అవ్వలేదు. వాళ్ళు ఎలాగో ఫాలో అవ్వరు, మీరు ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఛానల్ని ఫాలో అవ్వండి మామ. మేమైతే లేజర్ షోని మంచిగా ఎంజాయ్ చేసాం మామ. మీకోసం అని చెప్పి సెపరేట్గా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూశాను మామ. తర్వాత జ్ఞానలింగాన్ని విజిట్ చేయడానికి వెళ్ళాం మామ. ఇక్కడికైతే మీకు ఫోన్ సెలవు అయితే లేదు కాబట్టి మీకైతే వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయా, కానీ లోపల మాత్రం ప్లెజెంట్గా ఉంది మామ. మేమైతే ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం, కానీ క్లోజింగ్ టైం అవ్వడం వల్ల బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అండ్ మీరు ఎర్లీగా స్టార్ట్ అవుతే మాత్రం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదామని రెడీ అయ్యాం మామ. లాస్ట్ బస్ అవైలబుల్ ఉన్నా సరే మేము అది యూటిలైజ్ చేసుకోకుండా క్యాబ్స్ బుక్ చేసుకుందాం అనుకున్నాం. బట్ క్యాబ్స్ కూడా బుక్ అవ్వలేదు మామ, చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. దానివల్ల లాస్ట్కి ఈసా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యాబ్స్ బుక్ చేసుకున్నాం, అండ్ మాకు డబల్ కాస్ట్ అయ్యింది మామ. మీరు ఆ తప్పు చేయకండి, లాస్ట్ బస్ మాత్రం మిస్ కాకండి. సరే మామ, ఇది సంగతి. మా డే 2 అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అయ్యిందని అనుకుంటున్నా. మళ్ళీ డే 3లో కలుసుకుందాం మామ. అంతవరకు సైనింగ్ ఆఫ్, మ్యాడ్ ఎంటర్టైనర్స్. ఇది మా అయ్యా 2 days ఇలా ఎంజాయ్ చేసాం కాబట్టి చెప్పి మనం ఇంకా మరి అమ్మమ్మ వద్దమ్మా. రే డిన్నర్ టైం అయిపోయిందిరా, మళ్ళీ మెస్ క్లోజ్ చేసేస్తారు. చెప్పేస్తా నాగరా చంపేద్దాం అనుకుంటున్నా మనుషులే. రేపు వింటానులే. డిన్నర్ టైం అయిపోయింది. చదువుకోండి ఇంకా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాడ్ ఎంటర్టైనర్స్. చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, అందులో సక్సెస్ అవ్వాలి, అందులో మంచి పేరు పొందాలని అనుకుంటారు. కానీ చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. లైక్ వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, కంటెంట్ క్రియేటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఇలా థంబ్నైల్స్ క్రియేట్ చేయడంలో ఆగిపోతూ ఉంటారు. ఇంకా బ్రో దీని తగులుకుంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మన మ్యాడ్ ఎంటర్టైనర్స్ టీమ్ వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, థంబ్నైల్స్ ఇవన్నీ మీకు మీ బడ్జెట్లో మీకు అందజేస్తుంది. మీరు చేయాల్సింది ఇంకేమీ లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మాత్రమే.